హలో, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్, బాలాజీ హెల్త్ కేర్. ఇప్పుడు ఈ రెగ్యులర్గా మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, ల్యాప్రోస్కోపీ అంటే ఏంటి మేడం, ల్యాప్రోస్కోపీ ఎందుకు చేయాలి అంటే, ల్యాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తున్నారు కదా, దాని యూజెస్ ఏంటి? సో యూజువలీ మనము ఇవాళ నేను బేసిక్గా ల్యాప్రోస్కోపీ ఇన్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు అవ్వాలన్న వాళ్ళకు ఈ ప్రొసీజర్ ఎందుకు చేస్తానని చెప్తాను. ఫస్ట్ బేసిక్గా ల్యాప్రోస్కోపీ అంటే ఏంటి అన్నది మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ ద్వారా మనం ఒక పిల్లల ఎందుకు ప్రాబ్లం ఉందని చెక్ చేయడానికి ఒక బొడ్డు దగ్గర చిన్న రంధ్రం పెట్టి చిన్న టెలిస్కోప్ లాంటిది ఒకటి లోపలికి పాస్ చేసి కార్బన్ డైఆక్సైడ్ అన్న గ్యాస్ ఇన్ఫ్లేట్ చేస్తాం, సో దట్ గర్భసంచి అంత క్లియర్ విజువలైజేషన్ కోసం. అది పాస్ చేసిన తర్వాత గర్భాశయం ఆకార లోపాలు ఏమన్నా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుంది, లేదా వచ్చిన గర్భం సరిగ్గా నిలవదు. సో గర్భసంచి లోపలేమన్నా ఆకార లోపాలు ఉన్నాయా, గర్భసంచి లోపలేమన్నా గడ్డ ఉందా, గర్భాశయం లోపలేమన్నా వాపు ఉందా, తర్వాత గర్భసంచి నుండి పక్కకు చూసుకున్నట్టయితే 2 ట్యూబ్స్ అంటే చిన్న హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, వాటిని ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, అంటే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, లేదా హైడ్రోసాల్ఫిన్స్ అంటే చాలామందికి రెగ్యులర్ పెల్విక్ అంటే వెజనల్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ అట్లా ఉండి గర్భసంచి ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ మొత్తం చీమ్ బట్టి ఇట్లా వాసినట్టు అవుతాయి. దీన్ని మనం హైడ్రోసాల్ఫిన్స్, పయోసాల్ఫిన్స్ అంటాం. అంటే ఇది ఉన్న వాళ్ళు కూడా ట్యూబ్స్ అన్నీ హెల్తీగా ఉంటేనే పిల్లలు అవుతారు. సో ఈ ట్యూబ్స్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ట్యూబ్స్ ఏమన్నా హెల్తీగా లేవా, లేకపోతే ఏదైనా హార్మోనల్ అంటే ఎండోమెట్రియాసిస్, టీబీ లాంటివి ఏమన్నా ఉండి ట్యూబ్స్లో మొత్తం అతికినట్టు అయిపోతుంది. అంటే ట్యూబ్స్ మనకు పేటెన్సీ, ఇప్పుడు హెచ్ఎస్జీ చేస్తే ట్యూబ్స్ నార్మల్గా పేటెంట్ అంటే నార్మల్ ఉందా లేదా అన్నది ఒకటే తెలుస్తుంది. బట్ ఆ లోపల ఏమన్నా అన్హెల్దీ టిష్యూ ఉందా, లోపల ఏమన్నా వాపు ఉందా, లేదా అతుకులు ఉండి ఎగ్ సరిగ్గా పికప్ అవ్వట్లేదా, ఇవన్నీ మనకు ల్యాప్రోస్కోపీ ద్వారా తెలుస్తుంది. ఈవెన్ ఏదైనా ట్యూబ్స్లో అడేషన్స్ ఉంటే ఆ ట్యూబ్స్ అడేషన్స్ తీయడమే కాకుండా ఆ ట్యూబ్స్లో ఏమన్నా చీమ్ పట్టినట్టు ఉంటే ట్యూబ్స్ క్లీన్ చేయడము, అలాంటివన్నీ చెక్ చేస్తాం. సో ల్యాప్రోస్కోపీ ద్వారా పిల్లలు అవ్వకపోతే పిల్లలు ఎందుకు అవ్వట్లేరు, లోపల ఏమన్నా మనకు కనిపించకుండా ఎండోమెట్రియాసిస్ తోటి అతుకులు, ఇండియన్స్కి మోస్ట్ కామన్ ఈ ట్యూబర్క్యులోసిస్ కాబట్టి అంటే ఈ ప్రాబ్లం ఏమన్నా మనం ఏ టెస్ట్ చేసినా చాలా వరకు మిస్ అవుతాం. కాబట్టి ఇలాంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉండి పిల్లలు అవ్వట్లేరా, లేదా వాళ్ళకి ఫ్యూచర్లో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎట్లా ప్లాన్ చేయాలన్నది డిసైడ్ చేయడానికి కూడా ఈ ల్యాప్రోస్కోపీ మనకు ట్రీట్మెంట్ షెడ్యూల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎగ్ క్వాలిటీ, గుడ్డు సైజు, అంటే లోపల ఏమన్నా సిస్ట్లు లాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసి మళ్ళీ పిల్లలు అవ్వడానికి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. సో మీకు రెగ్యులర్గా కలిసి పిల్లలు అవ్వట్లేరు, లేదా ఇంకేమైనా ఇష్యూస్ అంటే పొత్తి కడుపులో నొప్పి రావడం, తెల్లబట్ట అవ్వడం, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ చిన్నవి ఉన్నా పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతే దానికి సంబంధించిన టెస్టులు చేసి చాలా రోజులే అయిందంటే ఇంకేమైనా ఫర్దర్ ఇప్పుడు డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ చేయాలా లేదా అన్నది వాళ్ళు మీ గైనకాలజిస్ట్ మిమ్మల్ని చూసి డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.